నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద పార్ట్లో హాఫ్ సర్కిల్ డ్రా చేయండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ లైట్లోనే డ్రా చేసుకోండి నాన్న. ఏది కూడా ఫస్ట్ డార్క్ డ్రా చేసుకోకూడదు. ప్లీజ్ మ్యూట్లో పెట్టేసుకోండి మా. ఓకేనా, నెక్స్ట్ చూడండి. అన్నమా తిన్నావా? తిన్నావా? తెచ్చుకోపు, నేను తినిపిస్తా. తెచ్చుకోపు, ఇక్కడ తెచ్చుకోపు, తెచ్చుకోపు. ఎడ్జ్ వచ్చేసరికి ఆల్రెడీ మనము మీకు ట్రీ ఎలా డ్రా చేయాలి అనేది నేను చెప్పాను కదా. సో ఎడ్జ్ వచ్చేసరికి చిన్న గ్యాప్ ఉండాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కువ గ్యాప్ తీసుకోండి. ఓకేమా. అండ్ ఇక్కడ ఇలా సర్కిల్స్ బట్ ఓవెల్ షేప్ సర్కిల్స్ డ్రా చేసుకోండి మా. ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా ఇలా డ్రా చేసుకోండి, అన్నీ ఒకే సైజ్ కాకుండా. ఇలా చూడండి, సర్కిల్స్ బట్ ఓవెల్ షేప్ సర్కిల్స్, కొన్ని నార్మల్ సర్కిల్స్ ఇలా ఫాస్ట్గా డ్రా చేయండి నాన్న. ఓకే, హియర్ క్రాస్ లైన్స్. షేడ్ చెప్పాను కదా, చూడండి. ఇట్స్ లుక్స్ రియల్ లీఫ్. ఇక్కడ బాటమ్ లీఫ్, ఇక్కడ పైన ఉంటుంది కదా లీఫ్, అప్ లీఫ్, ఇది మాత్రం 2 సైడ్స్ ఇవ్వాలి నాన్న. ఫెదర్స్ 2 సైడ్స్ ఇవ్వాలి. పెన్సిల్ని ఎక్కడైనా కానీ స్లీపింగ్ మోడ్లోనే పెట్టాను నాన్న లైన్స్కి.
ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఏ రోజైనా కానీ మనకి 2 బ్యాచెస్ ఉంటాయి నాన్న అడ్వాన్స్ క్లాసెస్కి. సో మీలో ఎవరికైనా మార్నింగ్ క్లాస్ ఇప్పుడు 11 to 12 ఉంది కదా, ఇప్పుడు రన్నింగ్ అవుతుంది చూడండి. ఈ క్లాస్ ఎవరికైనా ఏ రోజైనా ఇఫ్ పాసిబుల్ కానట్లయితే, ఒకవేళ మీకు జాయిన్ అవ్వడం పాసిబుల్ కానట్లయితే మళ్ళీ 4 to 5కి కూడా క్లాస్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్ గ్రూప్లో షేర్ అవుతుంది. సో మీరు అందరు కూడా గ్రూప్లో యాడ్ చేసుకోండి, ఓకేనా. ఆల్రెడీ మీకు సెండ్ చేసేసాను నేను లింక్. సో కొంతమంది గ్రూప్ లాక్ పెట్టేసుకున్నారు, వాళ్ళకి నేను షేర్ చేయలేకపోయాను, అందుకోసమని మీరు మీకు లింక్ పర్సనల్గా కూడా షేర్ చేశాను లాక్ పెట్టుకున్న వాళ్ళకి. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే గ్రూప్లో యాడ్ అయిపోతారు నాన్న, ఓకేనా. మీకు తెలిస్తే చేయండి, లేదు అంటే మమ్మీకి ఆర్ డాడీకి చెప్పండి, ఓకే. వి షేప్ బట్ కర్వ్స్తో ఉండాలి.